ఈ మధ్య కాలంలో మన చిత్రసీమ రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటూ వచ్చిన వార్త వింటున్న ప్రతి ఒక్కరిని, అంతేకాదు అతడితో కలిసి నటించిన ఆర్టిస్టులకి, సినిమా రంగానికే పూర్తి విషాదాన్ని ముంచివేసిన సంఘటన అని చెప్పాలి. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. ఇటు సినిమా రంగంతోనూ, అటు బుల్లితెర ఇండస్ట్రీతోనూ ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 4 దశాబ్దాలకు పైగా విడదీయరాని అనుబంధం ఉంది ఈ సీనియర్ మోస్ట్ నటుడికి. బుల్లితెర రంగంలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి తనదైన కామెడీ టైమింగ్తోనూ, తన నటనతోనూ బుల్లితెర ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేశాడు. కేవలం బుల్లితెర రంగానికే పరిమితం అవ్వకుండా సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 4 దశాబ్దాలకు పైగా, దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి అలరించడం జరిగింది. మరి అలాంటి ప్రముఖ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఇక లేడు. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఆ నటుడు ఎవరో కాదండి, దిన్యార్ తిరందాజ్. ఈ నటుడికి పరిచయం అవసరమే లేదు. 1980లో బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టిన ఆయన హిందీలో ఒక దశలో ప్రసారమైన సీరియల్స్తో, తన నైత నటనతో హిందీ బుల్లితెర రంగాన్ని ఒక ఊపు ఊపేశాడు. ముఖ్యంగా ఆ రోజుల్లో దూరదర్శన్లో ప్రసారమైన సీరియల్స్లో ఈయన నటించిన సీరియల్స్ దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిని సంపాదించి పెట్టాయి. ఇక అలా ఈయన నటించిన సీరియల్స్లో నేటికి ఎప్పుడు గుర్తుండిపోయే నౌకడ్, మోహన్ దాస్ ఎంబీబీఎస్, జబాన్ సంభాల్కే, బోమ్కేష్ బక్షి, ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో తనదైన నటనతో, కామెడీ టైమింగ్తో, ముఖ్యంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఒక స్టార్ యాక్టర్గా అని చెప్పాలి. ఇక అలాంటి ఇతడి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 1984లో దునియా అన్న సినిమాతో ఇతడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టాడు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే హలో బ్రదర్, అల్బేలా, చల్తే చల్తే, మేనే ప్యార్ క్యూ కియా, క్యా కెహనా, కమాల్ డమాల్ మలామల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తనదైన నటనతో ప్రేక్షకులందరినీ అలరించారు. అలా కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మరాఠీలో కూడా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించాడు. అలాంటి ఈ నటుడి వయసు 70 ఏళ్ల పైమాటే. ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా అతడి కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చింది. ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చిన ఈ వార్త ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీని, అంతేకాదు ఇటు హిందీ బుల్లితెర ఇండస్ట్రీని పూర్తి షాక్కి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఆయనతో కలిసి నటించిన ఆర్టిస్టులు, సన్నిహితులు హుటాహుటిన ఆయన ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇదొక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం